నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన మాయాబజార్ సినిమా పౌరాణికం కాదు, సాంఘిక సినిమాయే. 21వ శతాబ్ది నేటి మానవ సంబంధాలు, మానవ మనస్తత్వాలన్నీ కూడా అందులో ఉన్నాయని చెప్పి ఒక పరంపరలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. పోయిన ఎపిసోడ్లో ఒక ఎంక్వైరీ కమిషన్, సింగిల్ జడ్జ్ ఎంక్వైరీ కమిషన్ వెళ్ళినప్పుడు ఈ కాలంలో ఆ వ్యక్తిని ఎలా లోపరుచుకోవాలో ఎలా ప్రయత్నిస్తుంటారో, అట్లాగే ఏదైనా ఒక కాలేజీకో యూనివర్సిటీకో ఇన్స్పెక్షన్కో ఒక కమిటీ వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక సింగిల్ జడ్జి వెళ్ళినప్పుడు, లేదా ప్రైవేటు వ్యక్తులు ఎలా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారో చెప్పడానికి ఉదాహరణగా మాయాబజార్లో బలరాముడు కౌరవుల దగ్గరికి పోయి వాళ్ళు చేసిన అన్యాయానికి శిక్షిస్తానని చెప్పి చాలా భీకరమైన ప్రతిజ్ఞ చేసి పోయినటువంటి వాడు బ్రహ్మాండమైన ముఖస్థుతికి ఎలా లొంగిపోయాడో అది మనం చూసాం. అంతేకాకుండా లక్ష్మణ కుమారుడి దగ్గర తాన శాస్త్రి తందాన శర్మ, లేదా తాన శర్మ తందాన శాస్త్రి, వీళ్ళిద్దరూ పొగడుకుంటా అతని దగ్గర ఎలా రకరకాల కానుకలు స్వీకరిస్తుంటారో కూడా అది కూడా అందులో మనకు కనిపిస్తుంటుంది. ఇలాంటి తాన శాస్త్రి తందాన శర్మ ఇప్పుడు ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటారు. ప్రతి ఆఫీసులో కూడా వీళ్ళు మనకు కనిపిస్తుంటారు. ఈ తాన శర్మ తందాన శాస్త్రి వీళ్ళు మాయాబజార్ సినిమా చివరి దాకా కూడా చాలా గొప్ప దీన్ని హాస్యాన్ని అందిస్తూ ఉంటారు. అవన్నీ మాట్లాడుకునే ముందు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు. 45,000 మంది, 50,000 మంది కూడా చూస్తున్నట్టుగా నాకు ఈ లెక్కలు వస్తూ ఉన్నాయి. కానీ చాలామంది, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. మీ అందరికీ, మిత్రులందరికీ మనం ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మీకు నచ్చినప్పుడు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా దీన్ని చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇంక విషయంలోకి వచ్చేద్దాం. అది అభిమన్యుడిని పోలుస్తూ ఎప్పుడు కూడా లక్ష్మణ కుమారుని పొగుడుతూ ఉంటారు ఈ తాన శాస్త్రి తందాన శర్మ. ఎట్లా అంటే వీళ్ళిద్దరు కాక పక్కన ఇంకొక అతను సారథి ఉంటాడు. ఈ సారథి ఇంకా ఎక్కువగా పొగుడుతూ ఉంటాడు అన్నమాట. ఆఫీసుల్లో ఆఫీసర్లని పొగిడే పద్ధతి, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని పొగిడే పద్ధతి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే అందులో ఉంటుంది. యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మవ్యూహం పన్నిన వేళన పురోగమించుట అతనికి తెలియను, తిరోగమించుట మీకు తెలియను అంటాడు ఈ తానశాస్త్రి. అవుతూ ఉంటాడు. అంటే పురోగమించడం అంటే ఏంటి, తిరోగమించడం అంటే ఏంటి వాడికి తెలియదని చెప్పి తెలియని మాటలో పొగుడుతూ ఉంటారు. నిజానికి అక్కడ పొగిడింది అభిమన్యుడిని. అట్లాగే వాడు పక్కన ఉన్న సారథి ఏమంటాడంటే, పద్యం ఒకసారి మనకు చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. అదేంటంటే, అటు ఇద్దరే ఇటు ఇద్దరే అభిమన్యుని బాబాయిలు, అటు కూడిన ఇటు కూడిన నలుగురంటే నలుగురే బాబోయ్. మరి అభిమన్యుడి విషయంలో అట్లయితే మరి ఈయన లక్ష్మణ కుమారుడికి మరి మీకో అని చెప్పి 100కి 1 తక్కువ బాబాయిలు, బాబోయ్ బాబాయుల సేన మనది బ్రహ్మాండముగా అంటాడు. ఒక కందపద్యంలాగా కనిపిస్తుంది. మరి అది కందపద్యం పూర్తిగా అవుతుందో కదా చూడాలి. అంటే ఇట్లా ఈ పొగడ్తలతో ముంచిపెట్టి మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం చెప్పుకుంటారంటే, ఎంత కోపిష్టైనా పొగడ్తలకు లొంగినవాడో ఎవడో ఉంటాడని అంటారు. పొగడ్తలకి నేను లొంగేవాడిని కాదని ఎవరంటే, ఆహా పొగడ్తలకు కూడా లొంగేవాడు కాదు అని అంటే ఇంక అంతకంటే మించిన పొగడ్త ఇంకోటి లేదనమాట. ఈ మనస్తత్వాన్ని మాయాబజార్లో చాలా బాగా చూపిస్తాడు. ఇక్కడ కట్ చేస్తే పాండవులు వనవాసానికి వెళ్ళిపోయినారు. మరి పాండవులు వనవాసానికి వెళ్ళిపోతే 5 పాండవులు, ఒక ద్రౌపది వనవాసానికి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఇంద్రప్రస్థంలో సుభద్ర ఉంటుంది, అభిమన్యుడు ఉంటాడు, అట్లాగే ద్రౌపది కుమారులు ఉంటారు. అయితే ద్రుపదరాజు తన కుమార్తె యొక్క కుమారుడు అంటే దౌహిత్రుడను మనవాళ్లను ఆయన ద్రుపదరాజు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక ఇంద్రప్రస్థంలో వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు, ద్రౌపది కుమారులందరినీ ఆయన తీసుకుపోతాడు. అప్పుడు కృష్ణుడు ద్వారక నుంచి ఇంద్రప్రస్థానికి వెళతాడు. ఇంద్రప్రస్థానికి వెళ్ళి తన చెల్లెలైనటువంటి సుభద్రని, చెల్లెలి కొడుకైనటువంటి అభిమన్యుడిని ఆయన తీసుకొని వెనక్కి ద్వారకకి తీసుకొని వస్తాడు. ద్వారకకి వాళ్ళు కారులో వచ్చేస్తారనమాట. కారంటే రథం. మరి వాళ్ళు అలా వచ్చేటప్పటికి ద్వారకా నగరంలో ఆయన అంతఃపురం ఎదురుగా, అంటే కృష్ణుడు బలరాముడికి పెద్ద మందిరం ఉంటుంది కదా, పెద్ద అంతఃపురం ఉంటుంది కదా, ఆ అంతఃపురం ఎదురుగా వాళ్ళంతా వచ్చి నిలబడి ఆయన రిసీవ్ చేసుకోవడానికి వస్తారనమాట. ఆ రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో రుక్మిణి వస్తుంది. రుక్మిణి కృష్ణుడి పక్షాన అటు సాత్యకు వస్తాడు. ఇంకా ప్రముఖులైనటువంటి అంతఃపురం వాళ్ళందరూ వస్తాడు. అక్కడ వచ్చేటప్పుడు ఈయన కృష్ణుడు ఇంద్రప్రస్థానికి ఎందుకు వెళ్ళాడో,
ఇంద్రప్రస్థానం నుంచి సుభద్రను ఎట్లా తీసుకొస్తున్నాడో ఈమెకి రేవతికి తెలుసు. అంటే కృష్ణుడు పోయింది ఏంటంటే పాండవులు వనవాసానికి వెళ్ళిపోయారు కాబట్టి సుభద్రను తీసుకురావడానికి పోయడానికి తెలుసు అనమాట. అయితే వీళ్ళందరూ రిసీవ్ చేయడానికి వచ్చిన రేవతి రిసీవ్ చేసుకోవడానికి రాకపోయినప్పుడు అప్పుడు ఆమె సుభద్ర దిగి వస్తూనే బాగున్నారంటే సాత్యకి అడుగుతాడు, అన్నయ్య అక్కడ పాండవులు అందరూ క్షేమమేనా అని అంటే కృష్ణుడు ఒక మాట అంటాడు. ప్రతి మాట కూడా చాలా అర్థవంతంగా చేస్తాడనమాట. ప్రతాపవంతులైనటువంటి వాళ్ళ క్షేమానికి లోటే ఉంటుంది అని అంటాడు సాత్యకి. అన్న తర్వాత సుభద్ర రుక్మిణి కాళ్లకు నమస్కారం చేస్తుంది. సంప్రదాయం అనమాట అది. వదిన కాళ్ళకి నమస్కారం చేయటం, ఆడపడుచు వదిన కాళ్ళకి నమస్కారం చేయటం సంప్రదాయం. గమ్మత్ ఏంటంటే ఇక్కడ గుర్తించాల్సింది, ఋష్యేంద్రమణి అప్పటికే ఎన్టీఆర్ కన్నా వీళ్ళందరికన్నా పెద్దది, వయసులో పెద్దది, కానీ అక్కడ చెల్లెలుగా వేసింది. సరే సినిమాల్లో ఎన్ని మామూలే. అక్కడ రుక్మిణి ఆశీర్వదిస్తుంది, అమ్మ బాగున్నావు అని అంటుంది. అయితే అప్పుడు ఆమె సుభద్ర అటు ఇటు చూసి ఏది పెద్ద వదిన ఏం రాలేదని అంటే అప్పుడు రుక్మిణి అంటుంది, ఆమెకు సత్యకాలపు మనిషి, కష్టాలు వచ్చింది మీకు కాదు ఆమెకే అని అనుకుంటుంది, బాధపడుతుంది అని అంటది. పక్క తిరిగి శశిరేఖతో అంటాడు. ఏమంటాడంటే, శశి నీ బావ సత్యవంతుడై తిరిగి వచ్చాడు అంటది. ఇక్కడ సత్యవంతుడై తిరిగి వచ్చాడంటే అర్థం ఏంటంటే సత్యం చెప్పేవాడు అని అర్థం కాదు. ఇక్కడ సత్యవంతుడు అనేటువంటి ఒక పురాణ పాత్ర, ఆయన తల్లిదండ్రులు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతారు. ఆ అడవుల పాలైనప్పుడే యమధర్మరాజు వచ్చి సత్యవంతుడి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె సావిత్రి నిలబడి యముడితో పోట్లాడి భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. ఇది కథ. అయితే అక్కడ కృష్ణుడు ఏమంటాడు, నీ బావ సత్యవంతుడే వచ్చాడు అంటే అక్కడ చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులు వనవాసానికి పోగా ఇక్కడికి వచ్చాడని చెప్తాం అనమాట. అప్పుడు రుక్మిణి కృష్ణుడు వైపు తిరిగి, మరి ఆయన సత్యవంతుడైతే మా అమ్మాయి శశిరేఖ సావిత్రి అవుతుందే అంటది. మా అమ్మాయి తక్కువే ఉంది, సావిత్రి అవుతుంది కదా అంటది. ఇది ఇక్కడ దృశ్యం అన్నమాట. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ అక్కడ రేవతీదేవి మందిరం. రేవతీదేవి మందిరంలో రేవతి సకల ఆభరణాలు ధరించి ఇలా చూసుకొని అద్దంలో, పైగా డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగానే ఉంటుంది, చెయ్య దగ్గరే ఉంటుందన్నమాట. చూసుకుంటూ ఇలా తన ఆభరణాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటుంది. వెనక వీవన విస్తృతూ ఉన్నటువంటి ఆమె చెలికత్తె ఉంటుందిగా, చెలికత్తె సేవకులు దాసీలు ఉంటారు. దాసీలు ఉంటే ఆమె ఉంటుంది కదా, అమ్మగారు ఆ సుభద్రను చూస్తే నాకు చాలా జాలేసింది, ఏ ఆభరణాలు లేకుండా మొత్తం ముఖంతో నారచీరలు కట్టుకొని వచ్చిందండి, నాకు బాధ అనిపించింది అని చెప్పి ఆ చెలికెత్త దాసి అంటుంది. అంటే అప్పుడు రేవతి ఏముంటుందంటే ఏమాత్రం ఆమె మీద ప్రేమ కానీ జాలి కానీ చూపించదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మనం ఏం చేస్తూ ఉంటుంది. ఇలా అంటూ ఉండగానే ఇంకొక దాసి లోపలికి వచ్చి, మహారాణి వారు సుభద్రాదేవి గారు వస్తున్నారు మీ మందిరానికి అంటుంది. వెంటనే సర్దుకొని మోసై ఏమే అని దాసితో చెప్పి నాకు తలకు ఒక గుడ్డ కట్టవే అని చెప్పి పక్కన ఉన్న గంధాన్ని ఇట్లా రాసుకొని అమ్మ అయ్యా అని తలనొప్పి వచ్చినట్టుగా నటిస్తుంటుంది. ఆమె వచ్చి పడుకుంటుంది. ఆమె వచ్చి మళ్ళీ వేమన విస్తుంటుంది అనమాట. వచ్చి ఆమె ఇంతలోకి సుభద్ర లోపలికి వచ్చి వదిన పాదాలకు నమస్కారం చేస్తుంది. మళ్ళీ అక్కడ రుక్మిణి పాదాలకు ఎలా నమస్కారం చేస్తుందో ఆడపడుచు ఇక్కడ పెద్ద వదిన పాదాలకు నమస్కారం చేస్తుంది. నమస్కారం చేసి ఇట్లా అంటుంది, వదిన మీకేదో బాగలేదని అన్నారు అని అన్న తర్వాత, ఏమన్నమ్మా ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే వచ్చింది, నువ్వు వస్తుంటే అక్కడికి రాలేకపోయానంటే, దాందే ఉందిలే వదిన నాకు ఆ పట్టింపులే లేవు అని అంటుంది. అని అక్కడికి రాగానే చిన్నొదిన వాళ్ళు వచ్చి అక్కడికి తీసుకెళ్లారు. ముందు ఇక్కడికే వద్దాం అనుకున్నాను కానీ చిన్నొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానంట. అంటే ఏంటంటే పెద్ద అన్న ఉన్నప్పుడు ముందు పెద్ద అన్న ఇంటికి రావాలి, తర్వాత చిన్న ఇంటికి పోవాలి. కానీ పెద్దన్న ఇంటికి డైరెక్ట్గా నేను మీ ఇంటికి రాకుండా అక్కడికి వెళ్ళానంటే అప్పుడు అంటుంది నాకేం పట్టింపులు లేవమ్మా అని అంటది. నాకేం పట్టింపులు లేవు దానికి అంటే, అయినా ఇక్కడ ఉండేవాళ్ళమేగా, ఈ 12 సంవత్సరాలు నువ్వు పుట్టింట్లోనే ఉంటావు కదా, ఇక్కడ ఉండేవాళ్ళమే కదా అంటుంది. అంటే ఎక్కిరించడం అనమాట. చాలా బాధపడుతుంది సుభద్ర. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అంటే, ఆడపడుచు వచ్చి భర్తను కోల్పోయో లేకపోతే ఏదో జరిగి ఎక్కువ కాలం ఇంటికాడికి వస్తే వదిన ఎలా ఉంటుందో, ఈ కాలపు వదినలు ఎలా ఉంటారో చెప్పడానికి ఉదాహరణగా అక్కడ చెప్పిస్తాడనమాట. అయినా అందరం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళే కదా అంటుంది. అప్పుడు చాలా బాధపడి సుభద్ర అంటుంది కదా, ఎక్కడున్నా మా భోగాలకి తక్కువే లేదులే వదిన అని అంటుంది. తర్వాత అన్నయ్య ఎప్పుడు వస్తాడు, పెద్ద అన్నయ్య ఎప్పుడు వస్తాడు అని అంటే, ఏమోనమ్మా నాకు చెప్పి వెళ్ళారా, నాకు చెప్పి వస్తారా, అసలే కోపదారి మనిషి అక్కడికి పోయి వాళ్ళతో ఏం తగాదాలు పెట్టుకుంటున్నాడో అంటుంది. అంటే ఆ భర్త
కౌరవుల దగ్గర పోవటం కూడా ఇష్టం లేదు. అక్కడ ఏం జరుగుతుందో, అసలే కోపదారి మనిషి ఏం చేస్తాడో, ఆయనకి ఏం తిప్పలు తెచ్చిపెట్టుకుంటాడో అని అనుకుంటూ ఉంటుంది. అన్న తర్వాత అప్పుడు సుభద్ర అంటది కదా, వదినా నువ్వు చాలా బాధపడుతూ ఉన్నట్టుగా ఉన్నావు, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ ఈ సన్నివేశము, ఈ సంభాషణలు ఎంత చక్కగా రాశాడంటే, ఈ మానవ మనస్తత్వాలు అంటే సంపద ఉన్నప్పుడు వాళ్ళని ఎలా గౌరవిస్తారు, సంపద కోల్పోయినప్పుడు అదే ఆడపడుచుని వదినే ఎలా తిరస్కార ధోరణితోటి, దూషణపర ధోరణితోటి ఆమె ఎలా మాట్లాడుతుంది అని చెప్పడానికి సరిగ్గా మానవ మనస్తత్వాలు ఎలా ఉంటాయో అలా వర్ణించాడు. ఇక్కడ కట్ చేస్తే శశిరేఖకి అభిమన్యుడికి పాట, చూపులు కలిసిన శుభవేళ. ఈ పాట ప్రసిద్ధమైంది, దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత కట్ చేస్తే బలరాముడు హస్తినాపురం నుంచి తిరిగి ద్వారకకు వస్తాడు. సరిగ్గా ఇదండి మానవ మనస్తత్వాలు అంటే. మాయాబజార్లో వర్ణించిన మానవ మనస్తత్వాలు ఈనాటి సమాజం ఇది. ఈనాటి సమాజం అంతా కూడా మాయాబజార్లో ఎలా ఉందో మనం 1కి 4 సార్లు చూసి తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఇలాంటి విశేషాల కోసం, ఇంకా మాయాబజార్లో ఏం విశేషాలు ఉన్నాయో తెలుసుకోవటం కోసం చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.